వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఈ బెయిల్ ఇచ్చారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించారన్న కేసులో అంబటికి బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్లో అంబటి రాంబాబు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా కోర్టు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అదే కేసులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసు పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే 3 కేసుల్లో కూడా ఏదైతే ఉందో పీటీ వారెంట్ మీద అంబటి రాంబాబుని తీసుకొచ్చిన పరిస్థితిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి దాదాపు చూసుకున్నట్లయితే ఈ 3 కేసుల్లో కూడా రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. రిమాండ్ విధించిన తర్వాత 2 కేసుల్లో అతనికి బెయిల్ లభించింది. ఇప్పుడు సత్తెనపల్లి కేసులో కూడా చూసుకున్నట్లయితే మాత్రం పీటీ వారెంట్ మీద తీసుకొచ్చారు. అతనికి కూడా రిమాండ్ గా ఉన్న పరిస్థితి నెలకొంది. రాజమండ్రి జైల్లో ఇప్పటికే అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబుకి ఓట్ లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం అంబటి రాంబాబుని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సత్తెనపల్లి పోలీసులు ఇదే కేసులో కూడా 5 రోజుల పాటు ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మాత్రం ఏదైతే ఉందో గుంటూరు జిల్లా కోర్టు కొద్దిసేపటి క్రితమే డిస్మిస్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి ఏదైతే ఉందో రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు రాజమండ్రికి వెళ్లి అక్కడైతే ఉందో జైలు సూపరింటెండెంట్ అధికారులకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఇప్పటికీ రిలీజింగ్ ఆర్డర్స్ తీసుకొని సాయంత్రంలోగా వెళ్లే పరిస్థితి లేదు కనుక రేపు ఉదయం మాత్రం అంబటి రాంబాబు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంబటి రాంబాబు సంబంధించిన న్యాయవాదులు కూడా వెల్లడిస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం మరోవైపు చూసుకున్నట్టే మాత్రం అంబటి రాంబాబు మీద కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైంది. దాని మీద అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు కూడా క్యాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 41 కేసు నోటీసులు కూడా ఇచ్చి పంపాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాత కేసులు ఏమైనా ఉన్నాయా, ఆ కేసుల్లో కూడా మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికీ పీటీ వారెంట్ వేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఉందో కొంతమంది కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పటికే సత్తెనపల్లి కేసులో మాత్రం 2023 కేసులు తీసుకొచ్చేసి పీటీ వారెంట్ వేసిన పరిస్థితి నెలకొంది. ఇలానే పాత కేసుల్లో ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి మరోవైపు అతను బయటకు రాకుండా పీటీ వారెంట్ వేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెయిల్ ఇచ్చింది కాబట్టి ఓట్లు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంబటి రాంబాబు నుండి బయటకు రానికుండా మరో కేసులో మాత్రం ఏదైతే ఉందో పీటీ వారెంట్ వేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్కంఠ రేగుతుంది. రేపు బయటకు వస్తారా, లేదంటే మాత్రం పోలీసులు ఏదైనా కేసులో కూడా చూసుకుంటే మాత్రం పీటీ వారెంట్ వేసేసి అతన్ని తీసుకొచ్చేసి మళ్ళీ కోర్టులో ప్రవేశపెడతారా అని చెప్పేసి ఉత్కంఠ రేగుతున్నది. రేపు ఉదయం మాత్రం దీని విషయం మాత్రం బయటకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి.